తమ అభిమాన స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిందంటే చాలు మా హీరోకి ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి, మా హీరో ఇన్ని కోట్లు కొల్లగొట్టాడు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కలెక్షన్స్ పరంగా ఎప్పుడూ ఫ్యాన్ వార్స్ నడుస్తూనే ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇంతవరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ప్రపంచంలోనే అత్యధిక వసూలు చేసినటువంటి సినిమా ఏది? వరల్డ్ బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. మనకంటే 1000 కోట్ల సినిమాలు చాలా గొప్పగా కనిపిస్తాయి. అఫ్ కోర్స్ 1000 కోట్లు వచ్చాయంటే అది నిజంగానే గొప్ప సినిమా, అది వేరే విషయం. ఇక మన ఇండియన్ సినిమాల్ని పక్కన పెడితే హాలీవుడ్కు 1000 కోట్ల సినిమాలు అక్కడ కామన్. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన సినిమాలేవి? వరల్డ్ బాక్స్ ఆఫీస్ను శాసించిన టాప్ 5 సినిమాల గురించి చూద్దాం. హాలీవుడ్ అంటే మనకు మొదట గుర్తొచ్చేది గ్రాండీరియరే. అలా తమ సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అభిమానులను ఏర్పరచుకున్నారు. ఇండియాలో కూడా హాలీవుడ్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంటుంది. ఇటీవల ఇంటర్స్టెల్లార్ సినిమా రిలీజ్ అయి కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించిందంటే ఏ స్థాయిలో హాలీవుడ్ సినిమాలపై మోజు భారతీయుల్లో పెరిగిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కలెక్షన్స్లో హాలీవుడ్లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన టాప్ 5 ఫ్రాంచైజీల గురించి చూద్దాం. ఇక టాప్ 5 వచ్చేసి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. యూనివర్సల్ పిక్చర్స్ సంస్థ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలను వరుసగా నిర్మిస్తోంది. ఈ సినిమా ఒక ఫ్రాంచైజీగా మారి ఇప్పటి వరకు దీని కింద 11 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కార్ సేజింగ్ సీన్స్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాల్లో స్పెషల్. ఈ ఫ్రాంచైజీలో 2015లో రిలీజ్ అయిన ఫ్యూరియస్ 7 సినిమా ఎక్కువ వసూలు సాధించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా $1.52 బిలియన్ వసూలు చేసింది. అలాగే ఈ ఫ్రాంచైజీలోని 11 సినిమాల్లో మొత్తం బాక్సాఫీస్ వసూళ్ల సంఖ్య $7.32 బిలియన్. ఇక టాప్ 4 వచ్చేసి జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు మొత్తం 27 జేమ్స్ బాండ్ సినిమాలు వచ్చాయి. ఇందులో 2012లో రిలీజ్ అయిన స్కైఫాల్ సినిమా ఎక్కువ వసూలను సాధించిన జేమ్స్ బాండ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా $1.11 బిలియన్ వసూలు చేసింది. ఇప్పటి వరకు విడుదలైన 27 జేమ్స్ బాండ్ సినిమాల మొత్తం వసూళ్లు వచ్చేసి $7.88 బిలియన్. ఇక టాప్ 3 వచ్చేసి స్పైడర్ మ్యాన్. 90s జనరేషన్స్ పిల్లలకి ఫేవరెట్ సూపర్ హీరో అంటే అది స్పైడర్ మ్యానే. సోనీ పిక్చర్స్ నిర్మాణంలో ఇప్పటి వరకు మొత్తం 10 స్పైడర్ మ్యాన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 2001లో విడుదలైన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమా $1.95 బిలియన్ వసూలు చేసి ఎక్కువ కలెక్షన్ సాధించిన సినిమాగా నిలిచింది. అంతేకాకుండా ఈ ఫ్రాంచైజీలో రిలీజ్ అయిన 10 సినిమాలు మొత్తం $9.03 బిలియన్ వసూలు రాబట్టాయి. ఇక టాప్ 2 వచ్చేసి స్టార్ వార్స్. వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మాణంలో గ్రాండ్గా తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానులున్న ఫ్రాంచైజీలలో స్టార్ వార్స్ ఒకటి. ఇప్పటి వరకు మొత్తం 12 స్టార్ వార్స్ సినిమాలు వచ్చాయి. ఇందులో 2016లో రిలీజ్ అయిన స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకెన్స్ సినిమా $2.07 బిలియన్ వసూళ్లతో టాప్లో ఉంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన 12 సినిమాల మొత్తం కలెక్షన్లు $10.36 బిలియన్. ఇక టాప్ 1 వచ్చేసి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. హాలీవుడ్లో బాక్సాఫీస్ కింగ్గా వెలుగొందుతుంది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. ఆ ఫ్రాంచైజీ కింద ఇప్పటి వరకు 35 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో 2019లో విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ఎక్కువ వసూలను రాబట్టింది. ఈ మూవీ $2.8 బిలియన్ వసూలు చేసింది. ఈ యూనివర్స్ కింద వచ్చిన 35 సినిమాల మొత్తం వసూలు $31.48 బిలియన్. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా అవెంజర్స్ నిలిచింది. మరి ఈ టాప్ 5 సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కామెంట్ చేయండి.